ఓవైపు దేవరా, మరోవైపు వార్ 2 షూటింగ్ లో పాల్గొంటూ కెరియర్ లో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్ తను నటించే ప్రతి సినిమాలో డిఫరెంట్ స్టోరీ లైన్ ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న దేవరలో ఊహకు కూడా అందని మాస్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫుల్ సీరియస్ ఓరియంటెడ్ నేపథ్యంలో సాగే ఈ కథలో అక్కడక్కడ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సీన్స్ కూడా ఉన్నట్లుగా ఫిలిం ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉందని, ఈ సాంగ్ లో ఒక ఫేమస్ హీరోయిన్ తెరపై కనిపించనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఊరమాస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న దేవరా సినిమాలోని ఐటెం సాంగ్ లో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ లో ఉన్న ఓ బ్యూటీ గర్ల్ బిగ్ స్క్రీన్ పై కనిపించనున్నట్లు తెలుస్తోంది. తారక్ తో పోటాపోటీగా అదిరిపోయే స్టెప్స్ వేసే హీరోయిన్ ను ఈ సాంగ్ కోసం తీసుకోనున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సౌత్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ దేవరాలోని ఐటెం సాంగ్ కోసం గూస్ బంప్స్ వచ్చే మ్యూజిక్ కంపోజ్ చేసినట్లు ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. కేవలం మాస్ అండ్ యాక్షన్ సీన్సే కాకుండా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే ప్రతి సీన్ సినిమాలో ఉండేలా జాగ్రత్త తీసుకోనున్నట్లు తెలుస్తోంది మూవీ యూనిట్. అయితే ఇప్పటి వరకు లీకైన ఫోటోలను చూసి సినీ లవర్స్ అందరూ దేవరలో కేవలం మాస్ అండ్ యాక్షన్ సీన్స్ ఉంటాయనుకున్నారు. కానీ తాజాగా ఐటెం సాంగ్ కూడా ఉందని తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అదిరిపోయే కామెంట్స్ చేస్తున్నారు. అనిరుద్ మాస్ మ్యూజిక్ లో ఎన్టీఆర్ డాన్స్ స్టెప్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెప్తున్నారు. ఏ హీరోయిన్ ఐటెం సాంగ్ చేసినా ఎన్టీఆర్ ను బీట్ చేయలేరని తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న దేవరను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. మొదటిసారిగా బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కానుంది. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేయనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ 80% పైగా పూర్తయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది మూవీ యూనిట్.